నమస్కారం జన సైనికులారా, జేఎస్పీ మార్నింగ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం, నాయకుల పరామర్శ వంటి కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారి మాతృమూర్తి శ్రీమతి నేమూరి భారతమ్మ గారు కన్నుమూయడంతో హైదరాబాద్ లోని బోరబండలో ఉన్న వారి నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు ముఖ్య నేతలతో ఆయన సమావేశమై పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇదే సమయంలో పార్వతీపురం మన్యం జిల్లా పెద్దపెంకి గ్రామంలో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న ఫైలేరియా సమస్యపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ గారు 2018లో తన దృష్టికి వచ్చిన ఈ సమస్యకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. గ్రామంలో సామాజిక అంతరాల కారణంగా మురుగునీరు నిల్వ ఉండి ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపించాయని పేర్కొంటూ 6.18 కోట్లతో మ్యాజిక్ డ్రైన్లు, సీసీ రోడ్డు నిర్మించి పరిస్థితిని పూర్తిగా మార్చామని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో ఫైలేరియా కేసుల తీవ్రత గణనీయంగా తగ్గిందని, త్వరలోని గ్రామాన్ని స్వయంగా సందర్శిస్తానని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారితో పాటు మొత్తం యంత్రాంగాన్ని అభినందించారు. మరోవైపు